లాక్డౌన్ కంటే ముందు ఏదైతే మామిడి రేటు ఉందో ఈ సడన్గా రేటు పడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మిగతా అంటే జిల్లాల నుంచి వచ్చిన రైతులు వాపోతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి ఒక వ్యాపారం ఉన్నారు, ఆయన అడుగుతారు. సార్ చెప్పండి, అసలు మామిడి బిజినెస్ ఎలా ఉంది? మామిడి బిజినెస్ అంటే చెప్పుకోతగ్గ లేదు సార్. ఈ కరోనా లాక్డౌను, వర్షాలు ఒకటి. కరోనా లాక్డౌన్ ఎంత వేధిస్తుందో మన ప్రజల్ని, రైతులని, వ్యాపారస్తులని, పబ్లిక్ను, అంతగా ఈ ఓనగాలులో ఒకటి వర్షాలు. కరోనా ఎన్నికైన తర్వాత కాయ కోతామంటే ఎట్లుంది, గాలి ఓనది ఎక్కువై మొత్తం రాలిపోతున్నాయి, మార్కెట్ రేటు పడిపోవడం. ఆ ఉన్నది ఏదో కాస్త తెచ్చి అమ్ముకుందామంటే 4 గంటల టైము, 6 గంటల నుంచి 10 గంటల వరకు. అట్లా మొత్తంలో రైతు కానీ వ్యాపారస్తులు కానీ. ఇప్పుడు నేను ఒక వ్యాపారస్తులు ఇది కొన్నా, నేను 800 రూపాయలు బాక్స్ కొన్నా, 20 కేజీలు 40 రూపాయలు పడేది. దీన్ని తీసుకుపోయి మక్క పెట్టి దాని ఖర్చు, దాని వ్యాపారం చేసి అమ్ముదామంటే టైమింగ్ ఎక్కువ లేదు మాకు. కేసీఆర్ గారు మాకు 12 గంటల వరకు టైం ఇచ్చిన, 6 గంటల నుంచి ఒక 6 గంటల టైం ఇచ్చినా కానీ కూడా ఇది ఎట్లనో ఒక రకంగా సేల్ చేయగలుగుతుంటాం. టైమింగ్ అది తక్కువ అయిపోయి ఇట్లా మాలు ఇక్కడ మేము తోటలు పట్టుకున్నాం, లక్షలు పోసి అవి రాలిపోవడం. పెద్ద లాక్స్లో ఉన్నాం సార్. మేము ఏం చెప్పుకోలేనంత పబ్లిక్ పూరా ఆగా మళ్ళా కొల్లం ఉన్నాం. రైతు కానీ వ్యాపారస్తులు కానీ చాలా చెప్పుకోదగ్గ లేదు. అంటే మొన్నటి వరకు ఇక్కడ మామిడి ఇదే మామిడి మొన్న అంటే లాక్డౌన్ ముందు ఎంత రేటు పలిగింది, ఇప్పుడు ఎంత రేటు పలుకుతుంది? లాక్డౌన్ ముందు ఈ కాయ 50 రూపాయలు ఉండే, 50,000 టన్ను ఉండే, 40 నుంచి 50,000 ఉండే. ఇప్పుడు ఇది వచ్చేసి 30 నుంచి 40 రూపాయలు అయిపోయింది. 30, 25 నుంచి కాయను బట్టి. అది కూడా సగం చేతికొచ్చి సగం రాలిపోయి ఆగా మల్ల కొలలో. ఇప్పుడు ఈ బాక్సులో 18 నుంచి 20 కేజీలు వస్తాయి. గతంలో ఈ బాక్సు 750 నుంచి 800, 900, 1000 రూపాయలు ఉండేది. ఇప్పుడు 600 నుంచి 800 రూపాయలు అటు ఇటు అయిపోయింది. అక్కడ తగ్గిపోయింది, 100-200 తగ్గిపోయింది. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న వ్యాపారస్తులు చెప్తున్నది ఏంటంటే అంటే మొన్నటి నుంచి లాక్డౌన్ విధించడం వల్ల ఏదైతే ప్రభుత్వం కేటాయించిన సమయం ఉందో 6 గంటల నుంచి 10 గంటల లోపు మాత్రం సమయం ఇవ్వడంతో మేము ఏదైతే బిజినెస్ అనేది చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నామని చెప్పి, అంటే ఆ సమయం తక్కువ ఇవ్వడంతో మేము ఏదైతే అనుకున్న బిజినెస్ అయితే రీచ్ కాలేకపోతున్నామని కూడా వారు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల గురించి కానీ ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల గురించి ఆలోచించి ఉదయం అంటే ఏదైతే సమయం ఇచ్చిందో 6 గంటల నుంచి 10 గంటల వరకు, అది మధ్యాహ్నం 12 గంటల వరకు మాకు ఒక సమయం కేటాయిస్తే మేము ఏదైతే పెట్టుబడి పెట్టినామో ఆ పెట్టుబడిని ఎంతో కొంత కూడా కొద్దిగా మాకు సహాయంగా చేసినట్టు ఉంటుందని, లేదంటే పెద్ద ఎత్తున నష్టపోతామని చెప్పి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మార్కెట్గా ఉన్న రైతులు కానీ చెబుతున్నారు. కెమెరామెన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.